మరణం వరకు నమ్మకంగా ఉన్న పిలుస్తూ ఉన్నాడు. అదో దేశం. ఆ దేశంలో చీకు చింతలని చిన్న కుటుంబం ఉంది. భార్య భర్తలు, మంచి రక్షణ పొందిన కుటుంబం. వాళ్ళకి పిల్లలు లేరు. 8 సంవత్సరాలకు దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతానం ఇచ్చినాడు, మగ సంతానం. సంతానం ఇచ్చిన 6 నెలలకు ఆ దేశంలో ఆయన కార్లు పోతా ఉన్నాడు. ఆఫీస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది. ఉన్న పాటున డ్రైవర్ అక్కడే చనిపోయిన. డ్రైవర్తో పాటు ఈ వ్యక్తి కూడా చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆ దేశంలో భర్త చనిపోయినప్పుడు భార్య ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. భార్య చనిపోతే భర్త ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. ఆమెను అన్నారు కదా, చిన్న పిల్లోడు 6 నెలలు, భర్తను కోల్పోయినావు తల్లి, ఇంకొక పెళ్లి చేసుకో, వయసులో ఉన్నావంటే అమ్మనింది, లేదు ఇంకొక పెళ్లి చేసుకోను, నేను రక్షణ పొందిన, ఇంకొక పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు నాకు సరైన భర్తగా ఉంటాడో లేదో తెలియదు, నా కుమారునికి మంచి తండ్రిగా ఉంటాడో లేదో తెలియదు అని ఆ దీక్షణంతో పిల్లవాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తానే తండ్రి, తానే తల్లి ఆ కుమారుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. సండే స్కూల్లో బాగా ఆత్మీయంగా పెరుగుతూ వచ్చినాడు. మంచి చదువు ఇచ్చినాడు. ఒక హాస్టల్లో ఉండి చదివిస్తూ వచ్చింది. ఆ పిల్లోడు రోజులు, వారం నెలలు, సంవత్సరాలు అయిపోయినాయి. యవనస్తుడిగా అయిపోయినాడు. బీటెక్ పాస్ అయిపోయినాడు, ఎంటెక్ పాస్ అయిపోయినాడు. మంచిగా చదువుకున్నాడు, దేవుని భయం భక్తి కలిగి. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. ఒకరోజు తల్లి కుమారుడు కాఫీ తాగుతుండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చినాడు. ఆ లెటర్ తీసుకొని సంతోషపడతా ఉన్నాడు. సంతోషపడుతుంటే ఈమెకు తెలియడం లేదు, ఏం కుమారుడు ఇంత సంతోషపడుతున్నావు, ఏమైంది, ఏముంది ఆ లెటర్లో అంటే, అమ్మ ఇంక నువ్వు ఉద్యోగం చేయొద్దు, ఇంకా ఉద్యోగం నాన్న వదిలిపెట్టిన ఉద్యోగం నువ్వు చేయొద్దు, ఇంకా ఇదిగో ఏమి కారణం, ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది. తన తల్లికి తెలియకుండా ఉద్యోగం అప్లై చేసినాడు. తన తల్లి కంటికి రెప్పలా కాపాడి తన శరీరాన్ని నిలగొట్టుకొని ఉద్యోగం చేస్తూ ఉంది. అమ్మ ఇంకా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది. ఎందుకు అప్లై చేసినావు? లేదు ఇంకా నాకు వయసు నేను ఉద్యోగం చేస్తాను ఆయన అంటే, లేదు ఉద్యోగం చేయొద్దని అన్నాడు. అని ఏమో ఉద్యోగం అంటే, నేవీలో ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. దాదాపు తన కుటుంబం నుండి 400 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవాలి. అది భరించలేకపోయింది. ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నా కళ్ళెదుట నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు 400 కిలోమీటర్ల నుండి దూరం అయిపోతావా, నేను భరించలేను, నీకు వద్దు ఉద్యోగం వద్దయ్యా, ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నా, లేదమ్మా ఇంకా నువ్వు ఉద్యోగం చేయొద్దు, ఇంట్లో ఉండు, నీ ఆలన పాలన నేను చూస్తా అని వెళ్ళిపోయినాడు. 400 కిలోమీటర్ తన తల్లిని అక్కడంత ప్రదేశాన్ని వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఉంది 3 నెలలు. నేవీలో పెద్ద షిప్పు, కొంతమంది ప్రయాణికులు, 100 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల ప్రయాణం. ఆ ప్రయాణంలో 5 మంది యవనస్తులు ట్రైనింగ్ పీరియడ్, అక్కడ ఉన్న వారందరికీ వారు పరిచర్య చేయాలి. ఉదయకాలంలో లేపాలి, వాళ్ళకి అన్ని చూసుకుంటూ రావాలి. ఈ 5 మందిలో ఈ యవనస్తుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నలుగురికి రక్షణ లేదు. ఈ అబ్బాయి రక్షణ పొందినవాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. 5 మంది అందరికీ సపర చేసిన తర్వాత, అందరూ పడుకున్న తర్వాత, ప్రయాణికులందరూ పడుకున్న తర్వాత 5th ఫ్లోర్ పైకి వెళ్ళేసి వారికి ఇచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకోవాలి. ఉదయకాలం లేచి అందరిని మళ్ళా వారికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇది వారి యొక్క చేసే పని ట్రైనింగ్లో. నలుగురికి రక్షణ లేదు కదా, అందరూ పడుకున్న తర్వాత ఆ నలుగురు వచ్చి ఈ అబ్బాయి అక్కడ బైబిల్ తీసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈ నలుగురు వచ్చి మంచిగా తాగి తిని పడుకునేవారు. ఒకరోజు ఈ నలుగురు కంకణం కట్టుకున్నారు, ఈరోజు మనతో పాటు వీడు కూడా తాగాలి, మందు తాగాలి, మనతో పాటు డ్యాన్స్ చేయాలి అని కంకణం కట్టుకొని అందరూ పడుకున్న తర్వాత ఈ అబ్బాయి పైకి వచ్చి బైబిల్ చదువుకుంటుంటే ఈ నలుగురు మంచిగా ఫుల్గా తాగి, బైబిల్ పక్కన పెట్టే అన్నాడు. ఏమైందన్న ఈరోజు అంటే, బైబిల్ పక్కన పెట్టు, మాతో పాటి ఈ మందు తాగి మాతో పాటి నువ్వు డ్యాన్స్ చేయాలి, తినాలంటే. అన్న నాకు అలవాట్లేదన్నా, నేను రక్షణ పొందిన క్రీస్తు నా సొంత రక్షకుడు, ఈ చేతులు నావి కాదన్నా, నేను క్రీస్తుకు సమర్పించుకున్న ఈ దేహం నాది కాదా, అవన్నీ పక్కన పెట్టేసారా, మాతో పాటు నువ్వు ఈరోజు మందు తాగాలి అంటే, లేదన్నా, లేదు నేను తాగను అన్నప్పుడు, ఎంత పొగర్రా నీకని ఆ అబ్బాయిని 2 చేతులు 2 కాళ్ళు నలుగురు పట్టుకొని కిందికి తీసుకుని పోయి చల్లటి నీళ్ళలో ముంచేసి కొట్టుకులాడుతూ ఉన్నాడు. పైకి లేపి, ఇంకాసేపు చనిపోతావు నీవు, ఇదిగో మాతో పాటు నువ్వు మాతో పాటు ఈ మందు తాగాలి, మాతో పాటు ఇవన్నీ చేయాలంటే, నాకు అలవాట్లేదు ఇదంతా, రేపటి నుండి మీ పని అంతా నేనే చేస్తాను, నన్ను వదిలిపెట్టండి, మీ పని అంతా నేనే చేస్తానన్నా,
నన్ను వదిలిపెట్టండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాడు రే అని మళ్ళా ముంచేసినారు. ముంచడము, ప్రాణాపాయంలో నుండి మళ్ళీ బయటికి తీయడం. చెప్పురా చివరిసారిగా అడుగుతా ఉన్నాం, కాసేపులో చనిపోతావు అంటే లేదన్నా నేను చేయను అన్నప్పుడు చివరి ముంచేసినారు. ఇంకా ప్రాణాపాయంలో ఉన్నాడు. రే చచ్చిపోతారా వాడు, లేపండి అని ఒక ఆయన అనేటప్పటికీ తీసుకుని వచ్చినారు. పైకి తీసుకుని వచ్చి తన రూమ్ దగ్గర పడుకోబెట్టి, రే ఇంక నువ్వు చనిపోతావు, నువ్వు చివరిగా అడుగుతున్నామంటే 2 చేతులు జోడించి, అన్న నేను చనిపోతాను ఇంక కొద్దిసేపట్లో, చనిపోయిన తర్వాత నన్ను బాక్సులు పెడతారు కదా, బాక్స్ పైన ఒకటి రాయండి, రెవల్యూషన్ 2:10, మరణం వరకు నమ్మకంగా ఉండము. నా దేవునికి, నా తల్లికి నేను ప్రమాణం చేసిన, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రజలు ఎటువంటి వారైనా నేను నమ్మకంగా ఉంటా అని. కాబట్టి నేను చనిపోతా కొద్దిసేపట్లో, చనిపోయిన తర్వాత నన్ను బాక్సులు పెడతారు కదా, బాక్స్ పైన ఇది మాత్రం రాయండి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మధ్యరాత్రిలో ఆ నలగరి హృదయాలను బద్దలు చేసినాడు. నలుగురు మోకాళ్ళ మీదకి వచ్చినాడు. ఎవర్రా నీ దేవుడు, కాసేపులో చనిపోతావురా నీవు, ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నావు నీ దేవునికి, నేను తాగనంటావు, నేను చనిపోయినా పర్వాలేదు అంటావు, ఎవర్రా నీ దేవుడు చెప్పు అంటే లేని ఓపిక తీసుకుని వచ్చి యేసుప్రభు గురించి చెప్పినాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నలగరి కఠిన హృదయాలను తాకినాడు. వారి పాపాలు ఒప్పుకున్నారు. మధ్యరాత్రిలో యేసుప్రభుని అంగీకరించినాడు. ఇది కథ కాదు, జరిగిన సందర్భం. ఆ అబ్బాయి పేరు మిస్టర్ క్యాంబెల్. ఒక్క యవనస్తుని నమ్మకమైన జీవితం నలగరి హృదయాలను బద్దలు చేసి రక్షించింది. ఆ అబ్బాయి, ఈ నలుగురు కలిసి యూరప్ దేశంలో క్రైస్తవ్యాన్ని తీసుకుని ఉత్తేజపరిచినారు. ఈ క్యాంబెల్ అనే అబ్బాయి, ఆ నలుగురు యవనస్తులు 5 మంది కలిసి యూరప్ దేశాలను క్రైస్తవ్యంలోనికి పెలుపుకు చేస్తూ వచ్చినారు. ఒక్క నమ్మకమైన జీవితం నలుగురిని రక్షణలోని తీసుకుని వచ్చింటే, ప్రేమైన అక్క, అన్న, నీ యొక్క నమ్మకమైన జీవితం, నా నమ్మకత్వమైన జీవితం ఇంట్లో ఉన్న వారిని ఎవరినైనా రక్షణలోకి తీసుకుని వచ్చిందా? మన నమ్మకంగా ఉంటే, మన నమ్మకత్వ జీవితాన్ని బట్టి మన ఆఫీసులో పనిచేసేవారు ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్నారా? అక్క, నీ నమ్మకత్వం నా హృదయాన్ని బద్దలు చేసింది. అన్న, నీ నమ్మకత్వం నా జీవితాన్ని ఉన్నట్టుగా తెలియజేసింది. ఎవరు నేను రక్షించిన దేవుడు? ఏ మందిరానికి వెళ్తావు, నన్ను తీసుకుని వెళ్ళని ఎవరైనా మనల్ని అడిగినారా? ఏం బ్రతుకుతున్నాం? క్రైస్తవ్యం జీవిస్తున్నాం, కానీ క్రీస్తున్నాడు మన జీవితాలలో దేవుడు కోరుతున్నది నమ్మకత్వం. మనం నిజంగా నమ్మకత్వం ఉంటే, నమ్మకంగా బ్రతుకుతుంటే, మన ఇరుగు పొరుగు వారు మనలను బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి క్రీస్తుని అంగీకరించేవారుగా, రక్షణ పొందేవారుగా ఉన్నారా? లేకుంటే మన అపనమ్మకత్వాన్ని బట్టి క్రీస్తును వారు వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఎలా ఉంది మన నమ్మకత్వం? మోకరించుదాం.